బాలి అంటే మనకి గుర్తుకు వచ్చేది ప్రకృతి అందాలు, ఆధ్యాత్మికత, సంస్కృతి, వినోదం అన్నీ కలగలిసిన ఒక అద్భుతమైన ద్వీపం. కానీ ఇక్కడి అడవుల్లో ఇండియాకి సంబంధించిన ఒక పాత శాపం ఇంకా చలిస్తోందని చెబుతారు. అది లియాక్ అనే దెయ్యం. రాత్రిపూట ఎగిరే రాక్షసి అని తమ శరీరాలను తిరిగి పొందేందుకు మానవ శరీరాల నుండి తలలు వేరు చేసి రక్తం తాగి తమ శక్తిని పెంచుకుంటాయని అక్కడి స్థానికులు చెబుతున్నారు. అసలు ఆ లియాక్ ఎలా బాలి చేరింది? లియాక్కి ఇండియాకి సంబంధం ఏంటి? రండి కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఈ కథ కిరణ్ అనే యువకుడు 28 ఏళ్ల ట్రావెల్ బ్లాగర్తో మొదలవుతుంది. కిరణ్ ఒక యూట్యూబ్ ట్రావెల్ బ్లాగర్. కానీ కిరణ్కి కావాల్సింది కొండలు, బీచ్లు, ప్రకృతి అందాలు కాదు, హారర్ కంటెంట్ మాత్రమే కావాలి. అవును, కిరణ్కి దెయ్యాలు, వాటి ఉన్న ప్రదేశాలు, అక్కడి ఉన్న రహస్యాలు ఛేదించడం అంటే చాలా ఇష్టం. కిరణ్ తన నెక్స్ట్ వీడియో కోసం ల్యాప్టాప్లో రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. గంటలు, రోజులు గడుస్తాయి కానీ కిరణ్కి కావాల్సిన కంటెంట్ దొరకదు. అలా ఒకరోజు ల్యాప్టాప్లో రీసెర్చ్ చేస్తూ ఉండగా బాలి లీక్ రహస్యం అనే ఆర్టికల్ చదువుతాడు. అది చూడగానే కిరణ్కి ఎంతో ఆసక్తి పెరుగుతుంది. కిరణ్ ఆ ఆర్టికల్ చదువుతూ ఉండగా లియాక్ అనే దెయ్యం గురించి చదువుతాడు. రాత్రిపూట తల మాత్రమే ఎగరడం, పేగులు బయటికి రావడం, పొడవాటి నాలుక, ఇవన్నీ చదవగా భయం పోయి ఎంతో ఆసక్తి మొదలవుతుంది. అసలు ఈ లియాక్ నిజమా కాదా అని ఇంటర్నెట్లో వెతుకుతూ ఉంటాడు. అప్పుడే కిరణ్కి ఒక వీడియో కనిపిస్తుంది. ఆ వీడియోలో ఏదో ఆకారం గాల్లో తేలుతూ, ప్రేగులు బయటికి తెస్తూ, పెద్ద నాలుకతో అలా ఎగురుతూ కనిపిస్తుంది. కానీ ఆ వీడియో చాలా బ్లర్గా ఉంటుంది. కిరణ్ తన చూసిన వీడియో, రీసెర్చ్ చేసిన ఆర్టికల్స్ అన్నీ తీసుకుని తన ఫ్రెండ్స్ అయిన మీరా, సురేష్ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళకి ఈ వీడియో చూపిస్తూ మనం తప్పకుండా బాలి వెళ్ళాలని, వెళ్తే మన ఛానల్కి మంచి కంటెంట్ దొరుకుతుందని చెప్తాడు. కిరణ్ ఎంతో ఉత్సాహంగా చెప్పినా మీరా మొహంలో చాలా భయం కనిపించింది. మీరా భయంతో, వ్లాగ్ కోసం మన ప్రాణాలు రిస్క్ చేస్తామా? చెప్పు కిరణ్, అక్కడికి వెళ్ళడం అంత అవసరమా అని అడుగుతుంది. కానీ సురేష్, మీరా భయం ఉండొచ్చు, కానీ మనం అక్కడికి వెళ్ళకపోతే అది నిజమా కాదా అని ఎప్పటికీ మనకి తెలియదు అని కిరణ్ని ప్రోత్సహిస్తాడు. అలా సురేష్ మీరాకి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తూ కిరణ్కి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. కిరణ్ ఉత్సాహం, సురేష్ ప్రోత్సాహంతో అలా కిరణ్, సురేష్, మీరా బాలీకి బయలుదేరతారు. కానీ వాళ్ళకి తెలియదు ఈ ప్రయాణం వల్ల వాళ్ళ జీవితాల్లో ఎంతో మార్పు వస్తుందని. కిరణ్ తన స్నేహితులతో బాలి చేరుతాడు. అక్కడే ఆయు అనే లోకల్ గైడ్ పరిచయం అవుతుంది. ఆయు బాలి అందాల గురించి, అక్కడ ఉన్న ప్రత్యేకమైన ప్రదేశాల గురించి చెప్పడం మొదలు పెడుతుంది. ఆ అందాలు చూస్తూ ముగ్ధులవుతారు. కానీ వాళ్ళు వచ్చిన పని ఇది కాదు, లియాక్ గురించి తెలుసుకోవడం అని కిరణ్ మనసులో అనుకుంటారు. ఆయు చూడడానికి అందంగా, అమాయకంగా కనిపించిన తన మొహంలో ఎప్పుడు కొంచెం పాటి భయం కనిపిస్తూ ఉండేది. ఆయు అక్కడ ఉన్న ప్రదేశాల గురించి చెప్తూ ఉండగా కిరణ్ ఒక్కసారిగా, ఆయు, నీకు లియాక్ గురించి తెలుసా అని అడుగుతాడు. కానీ ఆయు చాలా భయంతో, ఇక్కడ ఆ పేరు మాట్లాడుకోరు, ముఖ్యంగా రాత్రిపూట అని కిరణ్తో అంటుంది. లియాక్ ఒక పాతకాలం మాంత్రికురాలని, శరీరం నుండి తలలు వేరు చేసి మనుషుల రక్తం తాగి వాటి శక్తిని పెంచుకుంటాయని రవితో అంటుంది. ముఖ్యంగా గర్భిణీల రక్తం అని కిరణ్తో చాలా భయంగా చెప్తుంది. ఆయు నెమ్మదిగా వాళ్ళ ముగ్గురిని ఒక పాతకాలం గుడి దగ్గరికి తీసుకెళ్తుంది. అది చాలా శిథిలావస్థలో ఉంటుంది. ఎంతో భయంగా కనిపిస్తూ ఉంటుంది. లియాక్ ఆత్మను ఇక్కడే బంధించారని
దయచేసి దాన్ని డిస్టర్బ్ చేయొద్దని కిరణ్ వాళ్ళ స్నేహితులతో ఆయు చెబుతుంది. కిరణ్ ఆయు చెప్పిందంతా రికార్డ్ చేస్తూ ఉండడం, అదే సమయంలో వాళ్ళ వెనకాల పొదల్లో గలగల ఒక సౌండ్ వినిపిస్తుంది. నలుగురు ఒక్కసారిగా ఉలిక్కిపడి అక్కడి నుంచి వెళ్ళసాగారు. ఆ రాత్రికి నలుగురు పక్కనే ఉన్న ఒక పెద్ద విల్లాలో విశ్రాంతి తీసుకోవడం మొదలుపెట్టారు. అదే రాత్రి అర్ధరాత్రి దాటాక మీరాకి బయట ఎవరో కుసకుసలాడుతున్నట్టు, ఏవో మంత్రాలు చదువుతున్నట్టు వినిపిస్తూ ఉంటుంది. మీరా ఎంతో భయంతో నెమ్మదిగా కిటికీ దగ్గరకు వెళ్ళి చూసింది. చిన్న చీకటిలో గాల్లో తిరుగుతున్న తల, వేలాడుతున్న పేగులు, ఎర్రటి రంగులో ఆ కళ్ళు మెరుస్తూ ఉన్నాయి. మీరా ఎంతో భయంతో గట్టిగా అరుస్తూ ఉంది. మీరా గట్టిగా కేక వేయడంతో కిరణ్, సురేష్ ఏమైందో చూడ్డానికి మీరా దగ్గరకు వస్తారు. మీరా నెమ్మదిగా ఆ కిటికీ వైపు చూపించడం మొదలుపెట్టింది. కానీ అక్కడ ఎవరూ లేరు. కిరణ్ తాను తెచ్చుకున్న సౌండ్ రికార్డర్తో ఆ కిటికీ దగ్గర పెట్టగా కొంతసేపటికి గరగర సౌండ్తో ఆ సౌండ్ రికార్డర్ వెనక నెమ్మదిగా ఓం రాతోలి దరహ మనుష్య అనే మంత్రం వినిపించసాగింది. దాని అర్థం రాణి లియాక్కి మానవ రక్తం కావాలని కిరణ్ ట్రాన్స్లేట్ చేసి తెలుసుకున్నాడు. దీంతో ముగ్గురికి అసలు లియాక్ అనేది నిజంగా ఉందని తేల్చుకుంటారు. ఇప్పుడు ఎంతో భయంతో మీరా కిరణ్తో ఇలా అంటుంది. కిరణ్, వెళ్ళిపోదాం కిరణ్, ప్లీజ్ ఇక్కడి నుంచి అని అంటుంది. కిరణ్ అసలు వినకపోగా ఇప్పుడు మీరాతో, మీరా చూడు మీరా, ఇప్పుడు మనకి ఆధారం దొరికింది, ఇప్పుడు మనం వెనక్కి తగ్గకూడదు అని అంటాడు. కిరణ్ మరుసటి రోజు అసలు లీగ్ ఎక్కడుందో తెలుసుకోవడానికి ఆయుతో వెళ్దామని నిశ్చయించుకుంటాడు. మరుసటి రోజు ఆయు ఎంత బతిమాలినా కిరణ్ వినకపోవడంతో ఆయు వాళ్ళని లీగ్ ఉండే ఒక పాత గ్రామానికి తీసుకెళ్తుంది. ఆ ప్రాంతం నిజంగా చూడడానికి ఎంతో భయంకరంగా ఉంది. ఎండిపోయిన ఆకులు, చెట్లు, గోడ మీద రక్తం మరకలతో మంత్రాలు, ఆ ఇంటి తలుపుల మీద క్షుద్ర పూజల గుర్తులు, గాలి కూడా చాలా బరువుగా అనిపిస్తుంది. ఆయు వెంటనే వెనక్కి వెళ్ళిపోదామని కిరణ్తో అంటుంది. కానీ కిరణ్ అసలు వినే పరిస్థితిలో లేదు. వాళ్ళు ఆ ప్రదేశంలో తిరుగుతూ ఉండగా ఒక చెట్టు పక్కన ఒక ఆడ మనిషి ఏడుస్తూ మీరాకి వినిపిస్తుంది. మీరా నెమ్మదిగా ఆ చెట్టు పొదలకు వెళ్తుంది. అక్కడికి వెళ్ళగానే ఆ ఏడుపు ఆగిపోయి ఒక్కసారిగా లీ కనిపిస్తుంది. ఆ లియాక్ని చూడగానే సగం మనిషి, సగం దయ్యం, నిప్పు లాంటి కళ్ళు, పాము లాంటి నాలుకను చూసి మీరా అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోతుంది. కిరణ్, సురేష్ కాసేపటికి మీరాని విల్లా దగ్గరికి తీసుకొచ్చారు. కిరణ్, సురేష్ ఆయులకు ఇప్పుడు అసలు ఏం చెయ్యాలో తెలియటం లేదు.